ఈరోజు మీకోసం ఇంకొక చక్కని ఆవకాయ అండి. తీపి ఆవకాయ, అదే బెల్లం ఆవకాయ అండి. పిల్లలకి బెల్లం ఆవకాయ అంటే భలే ఇష్టం అండి. చక్క ముక్క ఊరి తీయగా ఉంటూ పిండి కూడా చక్క తీయగా ఉంటుందేమో, భలే ఇష్టంగా తింటారు. టిఫిన్లు చేసినప్పుడు ఈ బెల్లం ఆవకాయ వేసామనుకోండి, వేరే చట్నీ చేసే పని ఉండదు. అంత చక్కగా ఉంటుంది బెల్లం ఆవకాయ. పెట్టుకోవడం కొంచెం శ్రమ, కానీ మనం మంచి రుచికరమైన ఊరగాయలు తినాలంటే కొంచెం శ్రమ పడాలి కదండి. అలాంటి బెల్లం ఆవకాయ ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను మామిడికాయలు ఒక 10 మామిడికాయలు తీసుకున్నానండి. ఈ బెల్లం ఆవకాయ బంగినపల్లి కానీ కలెక్టర్కాయలు కానీ తీసుకోవాలండి. మామూలు రసాలు, కొత్తపల్లి కొబ్బరి, ఐదరసభ ఇలాంటి కాయలు అస్సలు బెల్లం ఆవకాయకి పనికిరావు. అయితే మనం బంగినపల్లి తీసుకోవాలి, లేదంటే కలెక్టర్కాయలు తీసుకోవాలి. వీటిని ఇలా మన ఆవకాయ ముక్కల మాదిరిగానే తరిగి పెట్టుకోవాలండి. వీటి శుభ్రం చేసుకుని పొర అన్నీ తీసి 10 మామిడికాయలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ 10 మామిడికాయలకి 1/2 కేజీ కారం, 1/4 కేజీ ఆవుపిండి, 1/2 కేజీ బెల్లం. ఈ బెల్లాన్ని నేను బాగా ఇలా తురిమేసుకునండి ఒక 3 రోజులు మంచి ఎండలో ఎండబెట్టానండి. బాగా విరగండిపోవాలి బెల్లం, లేకపోతే ఆవకాయ పాడైపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం కూడా 3 రోజులు మనం బాగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆవకాయ కలుపుకుందాం. 1/2 కేజీ కారం వేసుకుందామండి. అర కేజీ కారం, 1 పావు ఆవుపిండి, 1/2 పావు సాల్ట్ అండి. సాల్ట్ దంచిన ఉప్పు అండి. ఇది కూడా ఎండలో పెట్టి ఊరగాయలకు ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం ఊరగాయలు కలుపుకోవటం చాలా ఈజీగా ఉంటుందండి. కాసిని మెంతులు, కావాలన్న వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చండి, లేని వాళ్ళు అక్కర్లేదు. అది మన ఆప్షనల్ వెల్లుల్లిపాయ అనేది. ఇప్పుడు ఒక 1/2 కేజీ బెల్లం తురుము, ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందామండి. మనకి 3వ నాటికి ఊరిన తర్వాత ఇవన్నీ బాగా కలిసిపోతాయండి. ముందు ఇవన్నీ బాగా కలిపేసుకుని పెట్టుకుందాం. ఎక్కువ కాయల కన్నా ఒక 10 కాయలు, ఒక 1/2 డజన్ కాయలు అలా పెట్టుకున్నారనుకోండి, చక్కగా 4 రకాలు రుచి చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. ముక్కలు వేసుకుని ఒక్కసారి కలిపి అప్పుడు నూనె పోసుకుందామండి. ముక్కలకి ఈ పిండి అంతా బాగా పట్టేట్లా కలుపుకుందాం ముందర. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందామండి. ఇలా కలిపేసుకుని మనం ఒక జాడీలో పెట్టేసుకోవాలండి. ఇవి 3 రోజుల వరకు ఇలా బాగా మనం ఊరనివ్వాలి దీన్ని. అప్పుడు ఈ బెల్లం కూడా అంతా కరిగి మనకి నూనె, ఈ ఆవపిండి, బెల్లం అన్నీ కరిగి పాకంలాగా అవుతుంది. అప్పుడు 3వ రోజున ముక్క విడిగా, ఊట విడిగా మళ్ళీ 3 రోజులు మనం బాగా ఎండిపోనివ్వాలండి. అప్పుడు మళ్ళీ 2 కలుపుకొని కొంచెం నూనె కాచుకుని పోసుకోవాలి. అది దీని పద్ధతి. ఇప్పుడు ఇలా కలిపాం కదా, దీన్ని జాగ్రత్తగా ఒక జాడీలో ఎత్తి పెట్టుకుందాం. జాడీలో అడుగున కొద్దిగా నూనె పోసుకుందామని పోసుకుని ఇప్పుడు ఈ పిండి ముక్క 2 కలిసేట్లాగా అలా దీంట్లో వేసుకుని మూత పెట్టేసుకుందాం. 3 రోజులు మనం ఇందులో బాగా ఊరిపోనివ్వాలి. ఒక జాడీలో మనం ఎత్తి పెట్టేసుకుని కొంచెం ఎక్కువ అక్కర్లా కొంచెం నూనె పోసేసి మనం మూత పెట్టేసుకుని 3 రోజులు మనం దీన్ని చక్కగా ఊరనివ్వాలి. అప్పుడు 3వ రోజున ముక్క విడిగా,
ఓటవిడిగా మనం 3 రోజులు ఎండలో పెట్టుకుంటే అప్పుడు మనకి బెల్లం ఆవకాయ రెడీ అయిపోతుంది. ఇదేనండి బెల్లం ఆవకాయ కూడా 3 రోజులు మనం దీన్ని ఒక జాడీలో పెట్టేసుకుని ఉంచిన తర్వాత ఇలా ముక్కలు విడిగాను పిండి విడిగాను శుభ్రంగా ఒక 3 రోజుల పాటు బాగా ఎండనివ్వాలండి. చూసారా, ముక్కలు ఈ విధంగా బాగా ఎండిపోవాలన్నమాట. ఊట కూడా ఈ విధంగా ఇలా చిక్కబడిపోవాలి. చూడండి ఎంత చక్కగా అయిపోవాలన్నమాట ఈ బెల్లము మనకి ఏ పూట. ఇక్కడ పాకంలాగా ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు మనం ఈ ఎండిన ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకుని ఇప్పుడు ఈ ఊట ముక్కలు శుభ్రంగా ఇలా కలిపేసుకుని పైనుంచి మనం నూనె కాచుకుని పోసుకోవటమే. చూసారా, బెల్లం ఆవకాయ చక్కగా రెడీ అయిపోయింది. ఇది మనకి టిఫిన్స్లోకి బాగుంటుందండి, అన్నంలోకి బాగుంటుంది. కాకపోతే ఈ బెల్లం ఆవకాయ పెట్టుకోవడం కొంచెం శ్రమతో కూడిన పని, కానీ రుచి మాత్రం చక్కగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ బెల్లం ఆవకాయ. కావాలనుకున్న వాళ్ళు ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయటలేదండి. కావాల్సిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఈ బెల్లం ఆవకాయలో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా చక్కగా మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె పోసుకుందాము. కాచి పెట్టుకున్నానండి నూనె పోసేసుకుని మనం ఒక జాడీలో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నామంటే మనకి చక్కని బెల్లం ఆవకాయ రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.